బ్యాగ్స్ బిజినెస్ అనేది ఎంత కాలంగా నడుపుతున్నారండి? లాస్ట్ 13 years నుంచి నడుపుతున్నా ఈ బిజినెస్ అనేది. అంటే మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి కూడా బిజినెస్ నేర్చుకున్నాము. ప్రజెంట్ ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుందండి? యాక్చువల్లీ 13 years బ్యాక్ వచ్చేసి 1 రూపీ కూడా నేను లేకుండా నా గోల్డ్ నేను పెట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఒక 2 lakhsతో స్టార్ట్ చేశాను. సో మంచి జాబ్ చేస్తూ దాన్ని వదిలేసి బిజినెస్ చేయాలని చెప్పి ఏమీ తెలియకుండా భయంతోనే అడిగేసినా కూడా మంచి సక్సెస్ సాధించారు. మీరు ఎలాగా మార్కెటింగ్ చేసుకున్నారు? అంతా కూడా ఎక్కువ యూట్యూబ్స్లోను. ప్రజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మొదలు పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఫస్ట్ ఏంటంటే మార్కెట్లో మీకేం కావాలో చూసుకోమని అమౌంట్ మటుకు వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను నేనైతే. మీరు చెప్పారు చారిటీస్ కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పి. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి అనాథ పిల్లలకి ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి మేము చదివిస్తాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే బ్యాగ్స్ బిజినెస్. సో స్కూల్స్ మొదలైపోయాయి అండ్ పిల్లలు కూడా బ్యాగ్స్ వైపు మక్కువ చూపిస్తూ ఉంటారు అండ్ ఇది మంచి సీజన్ అనమాట. సో అయితే ఇవాళ మన బిజినెస్ ఐడియాలో భాగంగా బ్యాగ్స్ గురించి మనం చేయబోతున్నాం. అయితే విజయవాడలో లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి బ్యాగ్స్ షోరూమ్కి అయితే మనం రావడం జరిగింది. సో వారి మాటల్లో అసలు ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? యా ఫైన్ ఫైన్. యా, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఓకే ఫైన్ అండి. సో ఈ బ్యాగ్స్ బిజినెస్ అనేది ఎంత కాలంగా నడుపుతున్నారండి? లాస్ట్ 13 years నుంచి నడుపుతున్నా ఈ బిజినెస్ అనేది. అంటే మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి కూడా బిజినెస్ నేర్చుకున్నాము. ఓకే, పేరెంట్స్ అందరూ కూడా బిజినెస్ అండి? వాళ్ళు కూడా బ్యాగ్ షాపే. యాక్చువల్గా వాళ్ళు అన్ని బై అండ్ సెల్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము షాప్ పెట్టిన కొత్తలో బై అండ్ సెల్ చేసాం. దాని తర్వాత ఇలా కాదు, సంథింగ్ డిఫరెంట్ యూనిక్ గా చేయాలి అని చెప్పి ఇంకా కస్టమైజ్ బ్యాగ్స్ స్టార్ట్ చేసాం అనమాట. అంటే మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా అండి? ఓ గ్రేట్ గ్రేట్ అండి, సూపర్. అయితే మరి సీజన్ కదా ఇప్పుడు ప్రెసెంట్, సో ఎలా నడుస్తుంది ఏంటండి? యా గుడ్ ఫైన్ ఫైన్. బాగుందా? రోజు కస్టమర్స్ బాగా వస్తూ ఉంటారా? యా, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటూ ఉంటారు, బాగా వస్తుంటారు. దాంతో పాటు ఎక్కువ కార్పొరేట్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాము. సో ఇంకొంచెం సర్కిల్ మీద గోయింగ్ ఆన్. సూపర్ అండి. సో అయితే యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో బిజినెస్ ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు అనమాట. సో కైండ్ ఆఫ్ ఏంటంటే యాజ్ యు ఆర్ ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పుకోవచ్చు, బిజినెస్ ఉమెన్. సో మీరు మీ మాటలో సజెషన్స్ కూడా ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరంటే కొంచెం లార్జ్ స్కేల్ లోనే పెట్టుకున్నారు చక్కగా, అంటే చిన్న నుంచి అలా ఎదుగుతూ వచ్చారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎవరైనా ఒక చిన్నగా స్కేల్లో పెట్టాలంటే? యాక్చువల్లీ 13 years బ్యాక్ వచ్చేసి 1 రూపీ కూడా నేను లేకుండా నా గోల్డ్ నేను పెట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఒక 2 lakhsతో స్టార్ట్ చేశాను. 2 lakhs తో. సో 2 lakhs తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత మొత్తం మీరే సంపాదించారు అంతా కూడా? అవును సార్. వెరీ గుడ్ అండి, వినడానికి చాలా బాగుంది కదా గైస్. సో ఇన్స్పిరేషనల్. సో మరి సీక్రెట్ ఏంటండి? కేవలం ఇక్కడ వర్కర్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఓనరే ఒక వర్కర్ లాగా మొత్తం కస్టమర్ కి ఏదైతే కావాలనేది ముందు ఐడెంటిఫై చేసుకుంటున్నాం మేము. దాని తగ్గట్టు కస్టమైజ్ తగ్గట్టు మేము దానికి అనుకూలంగా ఇప్పుడు అందరూ కూడా బ్రాండెడ్ లో మనం కొనలేరు. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ సంథింగ్ యూనిక్ గా కావాలని అడుగుతుంటారు. దాని దగ్గర కస్టమైజ్ చేసుకోవడం మేము బాగా అలవాటు చేసుకున్నాము. వెరీ గుడ్. ఏదైతే బ్రాండ్ అయితే ఎలా అయితే వస్తుందో అదే స్టైల్లో కస్టమైజ్ చేసి మేము బ్యాగ్స్ సేల్ చేసి దాంట్లో బాగా బెస్ట్ స్పెషలిస్ట్ అని చెప్పేసి మేము ఇవాళ బ్రాండ్ తో ఉన్నాం. మేము ఇవాళ ఎల్ఏ బ్యాగ్స్ అంటే ఒక కస్టమైజ్ తగ్గట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఫెస్టివల్ కి అనుకూలమైన విధంగా వీళ్ళు గోప్రేస్ అనుకోండి, ఇలా ఇది రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్. ఇప్పుడు అలాగే దాని తర్వాత దీనిలో తాంబూలం బ్యాగ్స్ అంటారు వీటిని. నెక్స్ట్ అలాగే మొన్న రీసెంట్ గా కృష్ణాష్టమి జరిగినప్పుడు కృష్ణుడికి సంబంధించి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. మొన్న శ్రీరామనవమి జరిగింది, చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కూడా ఏంటంటే కస్టమర్ కి చాలా అంటే యూనిక్ గా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. కస్టమర్ కి ఎలా అయితే కావాలో అదే కార్పొరేటింగ్ స్టైల్లో చాలా అఫీషియల్ గా ఉంటాయి. కలర్ డిఫరెన్స్ కూడా ఇస్తాను అన్నమాట. లాగా చాలా బాగుంది కదా చూస్తుంటే వాళ్ళు
సో ఇది వెరీ గుడ్ బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా ఏంటంటే మన రెగ్యులర్ గా యూస్ చేసే క్లాత్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో దాంట్లో ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి ఇలా కస్టమైజ్ తగ్గట్టు అనుకూలంగా మనం ఇలా చేసి దీంట్లో జస్ట్ ఓన్లీ తాంబూలం బ్యాగ్స్. ఓకే, లేడీస్ కూడా చాలా యూనిక్ గా బయటకు వెళ్ళేప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా తీసుకొని వెళ్తుంది. ఇలా సంథింగ్ యూనిక్ గా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉంటాను నేను. సూపర్ అండి. ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చేసి? ఇవన్నీ అప్రాక్స్ గా బల్క్ గా తీసుకుంటారు సార్ అన్ని. 100 రూపీస్, 120, 130 పర్ హెడ్. ఒకటి వచ్చేసి 100 రూపీస్. మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుందండి? మ్యానుఫాక్చరింగ్ మాకు వచ్చేసి 80 రూపీస్ అలా పడుతుంది సార్ ఇది. ఓకే, 20 రూపీస్ ఎక్స్ట్రా. 20 రూపీస్ ఎక్స్ట్రా అంటే ఇంక షిప్పింగ్ చార్జెస్ గానీ లేకపోతే జిఎస్టీ బిల్స్ అందరికీ కూడా ఇవ్వాల్సిందే. ఓకే ఓకే. దాంతో మీకు డ్యూటీ 10 రూపాయలు లాభం. ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బిగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాగ్స్ ఎవరెవరికి మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏంటండి? స్కూల్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం మేము. రవీంద్ర భారతి, డాన్ బాస్కో స్కూల్స్, ఇన్స్టిట్యూట్ ఆర్డర్స్ చేస్తుంటాం, కేఎల్ యూనివర్సిటీస్ వాళ్ళకి ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాం మేము. దీంతో పాటు వరమహాలక్ష్మి షోరూమ్స్, కనక షోరూమ్స్, దేవి పవిత్ర, ఇలా జ్యువెలరీ షాప్స్ కి వాళ్ళకి ఎలా అయితే కావాలో అలా మేము కస్టమైజ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సూపర్ సూపర్. మరి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందండి సెపరేట్ గా? మ్యానుఫాక్చర్ ఒక మిషన్ కాస్ట్ వచ్చేసి 12 lakhs ఉంటుంది సార్. 12 lakhs ఉంటుంది ఒక మిషన్. అలాంటి ఎన్ని మిషన్స్ ఉన్నాయండి మీ దగ్గర? ప్రెసెంట్ నా దగ్గర 2 పెద్ద మిషన్స్ ఉన్నాయి, 2 చిన్న మిషన్స్ ఉన్నాయి. మాకు బీహార్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి అకామిడేషన్ కూడా మేమే ఇవ్వాలి. అకామిడేషన్ ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా. దీంతో పాటు మామూలుగా మన షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నార్మల్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ అంటూ ఉంటాం. ఓకే, అవన్నీ కూడా చేస్తూ ఉంటాం మేము. చాలా పెద్ద బిజినెస్ అండి మీది, చూడడానికి చాలా చిన్న. యాక్చువల్ గా ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కోసం అని చెప్పేసి ఈ షాప్ తప్ప మెయిన్ బిజినెస్ అసలు ఇది కాదా? ఓకే, వెరీ గుడ్ అండి. ఓన్లీ మ్యామ్ మా వారు వచ్చేసి మొత్తం యాక్చువల్లీ ఇద్దరు జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, ఏం చేస్తుండేవారండి? తను వచ్చేసి కార్వి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ లో చేశారు, నేను ఏంజిల్ బ్రోకింగ్ లో బ్యాక్ అండ్ ఆపరేషన్ నేను చేశాను. స్టాక్ మార్కెటింగ్ ఇక్కడ విజయవాడలో చేసేవాళ్ళం, తర్వాత హైదరాబాద్, దాని బెంగళూరు వెళ్ళాం. తర్వాత దానికి యూఎస్ ఆఫర్ వచ్చింది. 2 కిడ్స్ అనమాట, చిన్న వాళ్ళు, అప్పుడు మంత్స్ బేబీస్. ఒక పెద్ద బాబు వచ్చేసి 3 years 4 years ఉన్నాయి, చిన్న బాబుకి వచ్చేసి మరి అప్పుడు 1 year అనమాట. నేను క్యారీ నా వల్ల కాలేదు ఇంకా, అన్న భయం వేసి వెనక్కి వచ్చేసాను. ఇంకా నేను తను జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళని ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఇంక ఇలా కాదని చెప్పి అనుకుంటూ ఇంకా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చేద్దాం అని చెప్పి అనుకొని వచ్చేసాం అన్నమాట. వెరీ గుడ్ అండి, అసలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది వింటుంటే. సో మంచి జాబ్ చేస్తూ దాన్ని వదిలేసి బిజినెస్ చేయాలని చెప్పి ఏమీ తెలియకుండా భయంతోనే అడిగేసినా కూడా మంచి సక్సెస్ సాధించారు. దట్స్ గ్రేట్ అండి. సో మరి మీ పిల్లలు ఏం చేస్తారు? మమ్మీ వాళ్ళ పిల్లల బ్లెస్సింగ్స్ అంతే అంటారా? సో మీ పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పెద్ద బాబు వచ్చేసి 9th కి వచ్చాడు సార్, చిన్న బాబు వచ్చి 7th కి వచ్చాడు. పెద్ద బాబు స్విమ్మర్ అండ్ స్కేటర్ అనమాట. గ్రేట్ గ్రేట్ సార్. పెద్ద బాబు కోసం అని చెప్పి నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అవునా? మేము ఇద్దరం కలిసి ఇంకా కాంపిటీషన్స్ కి వెళ్తూ ఉంటాము. మీరు కూడా కాంపిటీషన్స్ కి వెళ్తారు? సో స్వీట్ అండి. సో వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మరి బిజినెస్ ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ తో ఎంత పెట్టి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అసలు ఎలా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది? అసలు మీరు ఎలాగా మార్కెటింగ్ చేసుకున్నారు ఏంటి? నేను మార్కెటింగ్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఎక్కువ యూట్యూబ్స్ లోను, టిక్ టాక్స్ లోను, వాటిల్లో బాగా ఇన్స్టాగ్రామ్స్ లోను, వాటిలో నా అంతా కూడా బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాను. దాంతో పాటు ఎంతసేపు మనం సోషల్ అనేది చేస్తే ఫేస్ టు ఫేస్ మనం ఇన్వాల్వ్ అవ్వం కస్టమర్ తో. సో ఇలా కాదని చెప్పేసి ఒక మన సర్వీస్ ఆర్గనైజర్ గ్రూప్స్ ఉన్నాయి, లయన్స్ క్లబ్స్, వాసవి క్లబ్స్, ఓకస్ క్లబ్స్. నా ఫోకస్ మొత్తం అంతా కూడా కార్పొరేట్ ఆర్డర్స్, మెయిన్ దాని దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సింగిల్ పీస్ అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుంది అవ్వదు. ఇవాళ ఈ మోడల్ చూపించేసారు నేను ఓపెన్ గా, కస్టమర్ వచ్చి ఇంకా కొత్తగా అడుగుతూ ఉంటారు. అన్ని మనం క్రియేట్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించింది. అందుకని ఆ ఉద్దేశం ఇలా కాదని చెప్పేసి ఇంకా టీవీఎస్, సుజుకి షోరూమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చక్కగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా దగ్గర ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళకి చూపించాము మార్కెట్ మీద బెస్ట్ ప్రైస్ కి. మొన్న రీసెంట్ గా యాపిల్ డెంటల్ కేర్ అని చెప్పేసి హాస్పిటల్ అనమాట. యాక్చువల్ గా స్కై బ్యాగ్ వచ్చేసి అది 2500 MRP. ఎంత తక్కువలో మనం వేసుకుని 1350 రూపీస్ కి ఇవ్వగలిగాం. సార్ అయినా సాటిస్ఫై అవ్వాలా, నాకు ఇదే బ్యాగ్ కావాలి, ఇంకా లో బడ్జెట్ లో కావాలి అడిగారు. మనం వాళ్ళకి అదే బ్యాగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బ్యాగ్ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో 875 రూపీస్ కి ఇచ్చారు అనమాట. అరౌండ్ 1500 బ్యాగ్స్ అనమాట మనం ఇచ్చింది. సో ఇంకా అట్లాంటివన్నీ మనం వర్క్ చేస్తూ ఉంటే ఇంకా మనకి దాంట్లో డెప్త్ అనేది తెలుస్తూ ఉంటుంది. కస్టమర్ కి ఏం కావాలనేది ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది అనమాట. అది చేసుకుంటూ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఏది కూడా వర్కర్ మేము డిపెండ్ అవ్వం. నేను మా వారే కలిసి చేసుకుంటూ ఉంటాం. మంచి హ్యాబిట్ అండి అది. అంటే మీకు కూడా కష్టం తెలుస్తుంది అండ్ అంత జాగ్రత్తగా ఏం కావాలనేది మనకు కూడా అర్థమవుతుంది. వెరీ గుడ్ ఐడియా అండి. ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మొదలు పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు?
ఇప్పుడున్న దాని ప్రకారం తక్కువలో ఎంత ఆన్లైన్ బిజినెస్ లో స్టార్ట్ చేసుకొని ముందు నేను చెప్పేదానికంటే ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళంటే ఏంటో ప్రూవ్ చేసుకొని దాని తర్వాత చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడం బెటర్, అంతేగాని ఇంత రెంట్స్ పెట్టుకొని బిజినెస్ చేసుకొని అంత ఓపెన్ అయితే ఇక్కడ లేదు సార్ బిజినెస్. ఒకప్పుడు అంటే మమ్మీ వాళ్ళ టైం అప్పుడు అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 30% మార్జిన్స్ అనే ఉండేవి. ఎప్పుడైతే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ వచ్చినాయో రీసెంట్ గా నిన్న జీనీ బ్యాగ్, ఇది కంపెనీ ఒరిజినల్ బ్యాగ్, సేమ్ ఇదే బ్యాగ్ బిజనోడ్ లో ప్లాట్ఫామ్ మీద సేమ్ ఇదే డిజైన్ ఇదే బ్యాగ్ ఉంది. ఇది జీనీ వచ్చేసి ఎంఆర్పీ 3100 రూపీస్ బ్యాగ్, ఇది మార్కెట్ లో 750 రూపీస్ అమ్ముతున్నారు. కస్టమర్ వచ్చి తెలియక పాపం వాళ్ళు వచ్చి మేడం ఈ 750 ఎందుకు ఇంత రేట్ పెట్టి అమ్ముతున్నారు మాకు అని అన్నారు. రెండు పక్క పక్కన చూస్తే ఇలా ఉంది. సో అందుకని ఫస్ట్ ఏంటంటే మార్కెట్ లో మీకేం కావాలో చూసుకోమని అమౌంట్ మటుకు వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను నేనైతే. అంతేగాని మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వ్యాపారం పెట్టేసుకుంటే నెల తిరిగేటప్పుడు సంవత్సరం తిరిగేటప్పుడు మన దగ్గర ఉన్నాయి అయిపోతాయి. సో ఇవాళ ఉన్న బిజినెస్ అలా ఉంది. ఎక్కువ అంతగా ఫోకస్ అంతా కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ లో ఇమిటేషన్ ఎలా అయితే ఉంటుందో ఒరిజినల్ దగ్గర దగ్గర ఉంటేనే, అవన్నీ మన నాలెడ్జ్ ఉంటేనే మన బిజినెస్ లోకి ఇవాళ అప్పటిగా ఉండగలుగుతున్నాం. ఓకే ఓకే ఫైన్. సో చాలా డిఫరెంట్ బ్యాగ్స్. జీనీ బ్యాగ్ అంటే ఏంటంటే జీనీ సఫారీ వాళ్ళదే ఇది కూడా. జీనీ అనేది ఒక బ్రాండ్ అన్నమాట, ఎక్స్క్లూజివ్ లేడీస్ చాలా బాగుంది, డిజైన్స్ చాలా బాగుంది. ఓకే ఫైన్. అదే ఇవి పిల్లలకి వచ్చేసి ట్రాలీస్ అన్నమాట, డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు మామూలుగా 1 year 2 years కి బర్త్డే బాయ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే సంతానం ఇవ్వచ్చు. దీని మీద కూర్చొని చక్కగా పిల్లలు మూవ్ అవుతూ ఉంటారు. అవునా, చాలా బాగుంది, భలే డిఫరెంట్ గా చూడడానికి. వాళ్ళ లగేజ్ సెక్షన్ వాళ్ళ సెపరేట్ గా వాళ్ళ సెక్షన్ వాళ్ళే పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఓకే. సేమ్ ఇదే స్టైల్లో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి చెందాలంటే చక్కగా ఇవే ఆన్లైన్ లో అమెజాన్ వాటిల్లో వచ్చేసి మీకు 2200 ఇలా ఉంటాయి. బట్ కానీ మన ప్రైసింగ్ వచ్చేసి 1100 1300. కస్టమైజ్డ్ అండి ఇవి కొనాల్సింది, ఎవరైనా కొనాల్సిందే. మేము కస్టమైజ్ వచ్చి ఇదే స్టైల్లో మ్యాటీలో చేసి మళ్ళీ చేసిస్తాము. ఇలా ఫైబర్ బాడీ మౌల్డ్స్ మా దగ్గర ఉండవు, మ్యాటీలో క్లాత్ లో కావాలి చేసిస్తాం. సెపరేట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెపరేట్ కావాలి. ఇది సెపరేట్ సార్. దీంతో ఇదిగో ఇది మా మేకింగ్ లో వస్తుంది కావాలంటే. బాగుంది, స్కూల్ ట్రాలీస్ లాగా. ఇది మీరే చేస్తారు? ఇలాంటి కావాలంటే మనం చేసిస్తాము. వెరీ నైస్ నైస్ నైస్. అది ఇలా ఫైబర్ బాడీస్ లో అవ్వదు, నాన్ బ్రేకబుల్స్ ఇవి. దీంతో పాటు ఇంకా విఐపి, అమెరికన్ టూరిస్ట్, స్కై బ్యాగ్, సఫారీ అన్ని ఇంకా కామన్. మరి అవన్నీ ఎలా మీరు బ్రాండ్ మాట్లాడుకుంటారా వాళ్ళతో, డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుకుంటారా? డీల్స్ ఎలా అండి మీకు అవి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండెడ్ ఐటమ్స్ కావాలంటే అవును, అవి ఎవరితో మాట్లాడతారు? డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుకుంటారా? సో బల్క్ లో తెప్పించుకుంటారు, తెప్పించుకొని అలా చేసుకుంటాం అంతే. ఓకే ఓకే. సో మరి ప్రాఫిట్ ఎలా ఉంటుంది, మార్జిన్ మీకు? బ్రాండ్స్ మాత్రం మాకు ఎక్కువ మార్జిన్స్ ఉండవు సార్, ఉండదు. మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ కొంచెం ఇన్నోవేటెడ్ గా. ఇప్పుడు మామూలుగా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ వస్తాయి, ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఉంటాయి, విత్ రెయిన్ కవర్ ఉంటాయి. బ్రాండ్స్ ఏవైతే మీకు మేము ఫస్ట్ ఏం చేస్తామంటే కంపెనీ బ్రాండ్ ఐటమ్స్ మేము కార్పొరేట్, ఎందుకంటే వాళ్ళ లుకింగ్ అంతా కూడా అంబియన్స్ చాలా బాగుండాలి, వాళ్ళకి లుకింగ్ బాగుండాలి. అదే మోడల్ యాజ్ ఇట్ ఈస్ గా మేము ప్రిపేర్ చేసి పెడతాం. ఓకే ఓకే, సూపర్ సూపర్. అట్లా బాగుందండి, చాలా బాగుంది. సో అండ్ ఫైనల్ గా ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎలా వస్తుంది అసలు మీకు మీ యొక్క మార్కెట్ బట్టి? యాక్చువల్ గా మరి బయట మార్కెట్ లో ప్రాఫిట్ అయితే తక్కువే ఉంటుంది, ఎందుకంటే రెంట్స్, మెయింటెనెన్స్, కరెంట్ బిల్స్ ఇవన్నీ పోల్చుకుంటే తక్కువే ఉంటుంది. బట్ కాకపోతే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్ ఉండడం వల్ల, అలాగే నాకున్న ఫరం కూడా ఓన్ది, గూడౌన్స్ ఓన్ గా ఉన్నాయి. ఇంకా ఒకటో రెండో కొంచెం రెంట్స్ కూడా అది పెద్ద ఇదేం కాదు. సో దాని వల్ల ఏంటంటే మనం ఓకే సేఫ్. ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న సెక్షన్ లో మేము సేఫ్. మేమే విత్తనం వేసుకున్నాము, మేమే చెట్టు నాటుకున్నాము, మా పిల్లలకి కాయలు ఇవ్వాలి. చాలా బాగుందండి. సో దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి? ట్రేడ్ లైసెన్స్ ఇది కామన్ ఇస్తారు, జిఎస్టీస్. ఇప్పుడు అప్పుడు కార్పొరేట్ ఆర్డర్స్ ఏం చేసుకోవాలన్నా దాన్ని చెందాలన్నా మనకి జిఎస్టీ మ్యాండేటరీ. రెగ్యులర్ డీల్స్ వచ్చేసి కాంపోజిషన్ లో ఉంటాం మేము, కార్పొరేట్ ఆర్డర్స్ అన్ని కూడా జిఎస్టీ దాంట్లో ఉంటాం. అది ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం. దీంతో పాటు మనకి ఇప్పుడు గవర్నమెంట్ మనందరికీ కూడా చక్కగా ఉమెన్ స్కీమ్స్ కూడా ఇస్తుంది బిజినెస్ వాటికి. మనకి కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా మనం బిజినెస్ బాగా చేసుకొని టర్న్ ఓవర్స్ మంచిగా చూపించుకొని మన డైలీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని కూడా ఉమెన్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నట్టయితే వాళ్ళకి తక్కువ వడ్డీతో, 0 వడ్డీతో కూడా లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా అవి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు గర్ల్స్ అందరూ కూడా. కాకపోతే పెట్టడానికి ఇనిషియల్ గా లేదు సార్ తీసుకోలేదు, ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ ఎడ్యుకేషన్ మళ్ళీ కావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను దేంట్లో తీసుకోలేదు. మళ్ళీ అక్కడ ఓపెన్ అయిపోద్ది కదా అని చెప్పి. సో చాలా వెల్ ఎడ్యుకేటెడ్ లాగా, లైక్ వెరీ మెచ్యూర్డ్ గా మీరు మంచి బిజినెస్ చేస్తున్నారండి. ఇట్స్ వెరీ నైస్ టు హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. చాలా మంచి విషయాలు అయితే మీరు పంచుకున్నారు. ఇంకేమైనా మీరు మీ గురించి కానీ, సో ప్రజలకి బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్తా అంటే మీ మాటలో చెప్పండి సార్. నాది ఇంకా చిన్నదాన్ని సార్, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నేను ఏదో నాకు తోచిన జనరేషన్ ప్రకారం, చెందిన ప్రకారం నేను వెళ్తున్నాను.
సో పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను, మొబైల్స్ కి ఫోన్స్ కి ఎడిట్ అవ్వకుండా ఇలాంటి బిజినెస్ అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ యూటిలైజ్ చేసుకుంటూ ఫ్యూచర్ మీ అందరూ బాగుండాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఓకే ఫైన్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లాగే మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుండండి. అండ్ మీరు చెప్పారు చారిటీస్ కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పి, అది కూడా చాలా మంచి విషయం. అవును సార్, మేము పూర్ పీపుల్స్ కి ఎవరైనా పిల్లలు ఉంటే ఆ ఫేస్ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి, అనాథ పిల్లలకి ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి మేము చదివిస్తాము. చదివించి మేమే దాంట్లో ఏమి వదిలేము. వాళ్ళతో నేను ఎప్పుడైతే మేము చదివిస్తామో వెంటనే వాళ్ళతో పేపర్ మీద రాయిస్తాను. రేపొద్దు నీకు ఒక ఫైన్ డే వస్తుంది, నీకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చి నేను ఎలా అయితే చదివించాను నువ్వు వాళ్ళని చదివించు అంటే వాళ్ళకి కూడా ఏంటంటే మెచ్యూర్ గా ఆలోచిస్తారు అని చెప్పి. రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి వస్తుంది. ఏది ఫ్రీగా ఇస్తే ఏది కూడా వాళ్ళకి అందదు సార్. సో అందుకని వాళ్ళ మీద ఒక భారం వేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిందని కూడా అవుతాను. అదో సాటిస్ఫై నాకు. సూపర్ సూపర్ సూపర్. సో గైస్, ఇది కదా మనం చూస్తున్నాము. సో తన స్టోరీ ఎంత చూడముచ్చటగా ఉందో, నాకైతే చాలా బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. సో చక్కగా తను బిజినెస్ చేస్తున్నారు, మంచిగా సక్సెస్ అవుతున్నారు. తనకి తానుగా ఒక ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. క్రియేట్ చేసుకొని తను చక్కగా మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉన్నారు. సో తనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటే సో తను చాలా టిప్స్ కూడా చెప్పడం జరిగింది కదా, మొదలు పెట్టేసేయండి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1200కి పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ బిజినెస్ కూడా మీరు మొదలు పెట్టేసుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రాజీవ్, signing off.